బుడ్డీస్ అండి. వింజరం గ్రామం కుకునూరు మండలం ఏలూరు జిల్లా వచ్చింది. ఇక్కడ వింజరంలో జరిగినటువంటి గొడవ గురించి చూడమూరి మంగమ్మ గారు వెలివేసినని ఈ రోజు మీడియా కానీ పోలీస్ స్టేషన్లో కానీ చెప్పడం జరుగుతుంది. వాస్తవంగా వారిని ఎవరు వెలియలేదండి. వాళ్ళ అమ్మా నాన్నకి జరుగుతున్న ఇబ్బందిని పెద్ద మనుషులైనటువంటి కరేటపురం ఏజ్ దగ్గరకు వచ్చి ఆమె చెప్పితే కులం మొత్తం కూర్చొని మంగమ్మని మీరు పిలిస్తే నేను రాను అని మంగమ్మ మా కులం మొత్తాన్ని ఆమె వెలేసింది. కానీ మేము ఆమెను వెలేయటం కానీ అలాంటి ఏం జరగలేదండి. ఆ రోజు మీ సమస్యను పరిష్కరించడం కోసం ఆ ముసలోళ్ళని అడిగితే ఏదో ఒకటి న్యాయం చేయమంటే మళ్ళీ 1-2 సార్లు పిలిచినా మేము రావు, ఏం చేసుకుంటారు చేసుకోపని మంగమ్మ గారు మమ్మల్ని ధిక్కరించి చేశారండి. సరే వారు ధిక్కరించారు కదా, సరే వారి పాపాన వాళ్ళని మరి పాపాన మనం ఉందాం. వారిని ఎటువంటి వెలేయటం కానీ వారికి ఎటువంటి ఇబ్బంది పెట్టడం కానీ జరగలేదండి. ఇదంతా కావాలని కల్పితాలు చేస్తున్నారు. దీనికి ఎటువంటి సాక్ష్యాలు, ఊరు మొత్తం ఒక సైడ్ ఉంది, ఆ ఒక్కది ఒక సైడ్ ఉంది. ఇదంతా అబద్ధ ప్రచారం. ఎలివేయడం అనేది అబద్ధ ప్రచారం. కరేటపురం కొట్టడం తిట్టడం అనేది మహా అబద్ధం. అది పెద్దగా గ్రామ పెద్దగా చేయాల్సింది. ఆయన అందరి మధ్యలో మాట్లాడిండు. ఆయన ఒక్కరు తీసుకొని చేస్తున్నారు. అది మొత్తం పచ్చి అబద్ధం. వెలివేయటం అయితే ఆమె వేయటం మేము కాదని మమ్మల్ని ఆమె వెలేసింది. 100 మంది పిలిస్తే మేము రాను అని కరాఖండిగా చెప్పేసి మా అందరం వెలేసిందండి. ఆమె మేమేం వెలివేయలేదు. ఆమెకు ఎటువంటి ఇబ్బంది లేదు. అన్ని సామరస్యం జరుగుతున్నాయి. ఆమె గేదెలు మేమే కాస్తున్నాం. వాళ్ళ కొడుకులు మాతోటి తిరుగుతున్నారు. ఇవన్నీ ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి. అందరం కలిసిమెలిసి తిరుగుతున్నాం. వెలి అనే దాన్ని ఆమె ఏదో చేసుకొని చేయాలని చూస్తుంది. ఇప్పుడు మీరు ఇంకెవరో వచ్చైనా కానీ ఎంక్వైరీ చేసుకుంటే ఈ కులం మొత్తం ఒకటే చెప్పుద్ది. ఇదే మాట. ఆమె మమ్మల్ని వెలేసింది కానీ మేము ఆమె వెళ్ళలేదండి. వాళ్ళు మా తోట అందరూ సామరస్యంగా తిరుగుతున్నారు. ఇదంతా పచ్చి బూటకం. వాళ్ళ ముసలోళ్ళ ఆస్తి తిని ఈ రోజు వాళ్ళని కొట్టి తిట్టి వాళ్ళ నానాయుసు పెట్టి పోయిన సంవత్సరం కొడితే 2 ఎముకలు కూడా ఇరిగినాయి. దానికి సంబంధించిన రిపోర్ట్లు, దానికి సంబంధించిన ఆధారాలు అన్నీ ఉన్నాయి. ఒక్క చిన్న బిడ్డ వాళ్ళు మొత్తం ఆమె ఆస్తిని తిని ఈ రోజు పెట్టమని పెద్ద మనిషి చెప్పిన పాపానికి ఈ నిలాప నిందలు ఓపించేసి ఇక్కడ ఊరు ప్రజల్ని డిస్వాల్వ్ చేయాలని ఆలోచన చేస్తున్నారు. ఇది మొత్తానికి కరెక్ట్ కాదు. పూర్తిగా ముసలోళ్ళకి న్యాయం చేయండి. మీరు మీడియా మిత్రులు అందరూ ఇప్పుడు మీరు కల్లారా కూడా చూసారు మీడియా మిత్రులు. ఇది న్యాయం అనుకుంటే మీరు మీడియా మిత్రులు ముసలోళ్ళకి సాయం చేయండి. సీనియర్ సిటిజన్స్ వాళ్ళ ఆస్తి తింది. ఇప్పుడు వండుకునే స్థితి లేకపోతే మంగమ్మ నా బిడ్డలు కావాలనే అంటుంది కానీ నా తల్లి కావాలనే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆ ఆస్తి తిని ఆ తల్లిని ఎవరు చూస్తారు, ఆ తండ్రిని ఎవరు చూస్తారు? ఆ ఆస్తి తినడానికి అయితే ఉపయోగపడింది కానీ వాళ్ళు చూడటానికి హక్కు లేదా? మీడియా మిత్రులు మీరే పెద్దలు ఆలోచన చేసి ఆ ముసలోళ్ళని చూసి సరైన న్యాయం చేయాలని కోరుకుంటాం. వీళ్ళందరూ కలిసి కూడా మరి పెద్ద మనుషులు బాసిపోయిన బుడ్డీస్ వీళ్ళందరూ కలిసి కూడా పెద్ద మనుషులు కాబట్టి వాళ్ళ దగ్గరకు వచ్చి మరి నన్ను ఏంటి ఇట్లా చేస్తుంది అని అడుగుతా ఉంటే మరి పెద్ద మనుషులు అన్నాక ఏదో ఒక సమాచారం చెప్పాలి కదండి. మరి చెప్తా ఉంటే వాళ్ళ మాట కూడా ధిక్కరించి ఒకవేళ నలుగురిలో మరి కులం అన్నాక పిలుతురు మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. మాట్లాడుతూ ఉంటే వాళ్ళని కూడా ధిక్కరించి ఒకవేళ ఏదైనా మంచి చెడ్డగా రమ్మని చెప్పినా కూడా మీ మాట లెక్క ఏంటి, నాకు నాది నేను చూసుకుంటా మీది మీరు చేసుకోండి అన్నట్టు మాట్లాడుతుందండి. మాట్లాడుతూ ఉంటే పెద్ద మనుషులు కాబట్టి గద్దిచ్చారండి. గద్దితే దాని గురించి ఆ తల్లిదండ్రులు వాళ్ళ గురించి ఈ సమస్య అంతా వాళ్ళ ఇంట్లో గురించి, కులం గురించి కాదు, ఏం గురించి కాదు. ఆమెను కులం వెళ్ళేయటం కాదండి. మమ్మల్ని అందరినీ కూడా ఆమె ధిక్కరించినట్టు మాట్లాడుతుంటే పెద్ద మనుషులు కాబట్టి నేను రాను అని చెప్తుందండి. చెప్తేప్పుడు నీ సంగతి నీది, మా సంగతి మాదని మాట్లాడారండి. ఇది సంగతి. పంచాయతీ వార్డు నెంబర్ని 6వ వార్డు నెంబర్ని సాయిలేసు ఇట్లా పెద్ద మనుషులుగా పంచాయతీ చేస్తే వీళ్ళందరూ మమ్మల్ని ఇబ్బంది చేసి ఈ ముక్కల్ని ఏదైనా సేవ్ చేద్దామని చూస్తే ఈ మంగమ్మ వచ్చి మమ్మల్ని అధ్యాత్వం ఇజ్జాతం అని షికారు చేస్తుంది. దానికి చేస్తే మేమేం వెళ్ళలేదు. మేమేం పిలిస్తే రమ్మంటే రాలేదు. నేను మీ దగ్గరకు వచ్చేది ఏంటి, మీరే నా దగ్గర రావాలని ఇట్లా మమ్మల్ని షికారు చేస్తుంది. రోడ్డు మీద పెద్ద మనుషుల్ని రోడ్డు మీద వేసేటట్టు చేస్తుంది. దానికి మేము మీడియా మిత్రులను అందరూ పిలిచి ఇలా ఖండిస్తున్నాము. నేను వైసీపీ పార్టీ లీడర్నే. సాక్షి న్యూస్లో కూడా వేశారు. దీన్ని నేను ఖండిస్తున్నాను. నా బిడ్డ 20 సంవత్సరాలు బట్టి ఇంటి మీద పెట్టుకున్న పెళ్లి వదిలిపెట్టుకున్న కాడ నుంచి 3 ఆడపిల్లలని పెంచిన, పెద్దవాళ్ళు చేసిన, పెళ్ళిళ్ళు చేసిన. నాకు డబ్బులు వస్తే మొత్తం వాళ్ళిద్దరికి తల్లి ముగ్గురికే ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేసి పురుగులు పోసి మంచి చేసి చెడ్డ చేసాక వాళ్ళ తల్లి నలుగురు ఒకటాయి మమ్మల్ని కొట్టి చికాకు చేస్తున్నారు. ఊళ్ళో కుల పెద్దలు ఉండరు, మీరు పట్టించుకోవట్లేదు అని తిట్టినా కూడా అమ్మ వద్దులే అని ఆఫ్ చేశారు. ఆఫ్ చేసి మేము అన్నాలు పడేమని మొన్న కూడా చికాకు చేస్తా ఉంటే మీ ఊరు కాదా పోవడని నేను గుండం పోరు ఇంజన్ అని నేను పేరు చెప్పి ముందు సత్తనాను అంటే అమ్మ సాబత్తు చేయొద్దని మా కులం అంతా నా దగ్గరకు వచ్చి ఏమే దాన్ని ఎందుకు కొడతాం, వాళ్ళని ఎందుకు కొడుతున్నారు ముసలి వాళ్ళని, దాని సొమ్ము అంతా తిన్నారని ఆరితే వాళ్ళని ఎట్టబడితే అట్టే కూర్తే అప్పటికప్పుడు వెళ్ళిపోయారు. మా బావగారు అల్లుడు వచ్చి మీకేమైనా సంబంధం ఉంది నా పిల్లని దాన్ని కొట్టడానికి, ఇంతగానం పెట్టి దాన్ని ఎందుకు కొడుతున్నారంటే పట్టుకొని నువ్వెవడు అని కూడా నా బావగారు అల్లుడిని కూడా దీవించినారు. నా పెద్ద పిల్లకి కూడా ఏం పెట్టకుండా మొత్తం ఆ తల్లి ముగ్గురికే పెట్టి మంచి చెడ్డ చేసాం సార్.
కరెక్ట్ అప్పారా వచ్చి మీరు కొట్టద్దు చేయొద్దు, ఎందుకు కొడుతున్నారు ముసలి అలా అన్యాయంగా చంపుతున్నారని ఆడిచినందుకు ఉత్తరవసరంగా ఆయన పాల్పడి మమ్మల్ని కరెక్ట్ అప్పారావు కొట్టిండు. ఆయన మీద నిందలేసి వాళ్ళు తిరుగుతున్నారు సారు. మీడియా మిత్రులకి అందరికీ నమస్కారాలు. నా పేరు కరేటప్పారావు, వింజరం పంచాయతీ. నేను యాదవ సంఘం కింద కూడా నన్ను ప్రెసిడెంట్గా ఏలూరు జిల్లా కార్యదర్శిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఒక యాదవ సంఘం బజారులో ఒక ముసలి వాళ్ళకి ఇద్దరికి అన్యాయం జరుగుతూ ఉంటే యాదవ సంఘం తరపున నేను మా కుల పెద్దలందరూ పిలిచి ఈ ముసలికి అన్యాయం జరుగుతుంది, ఏం చేద్దాం అని చెప్పేసి ఇద్దరు బిడ్డలు తల్లి కలిసి కొడతా ఉంటే యాదవ సంఘం తరపు నుంచి మేము అందరం కలిసి ఎందుకు కొడుతున్నారు ఏంటి అని చెప్పేసి మేము మందలించడం జరిగింది చూడబోని మంగమ్మని. దాని మీద మీకు సంబంధం ఏంటి, మీరు ఎందుకు వస్తున్నారు మా ఇంటికి, నా ఇష్టం, నా తల్లిదండ్రులు నేను చంపుకుంటా కొట్టుకుంటా, మీకు సంబంధం అని చెప్పేసి మాట్లాడటం జరిగింది. దాని మీద ముసలోళ్ళు మీరు న్యాయం చేయకపోతే మేము చచ్చిపోతాం అని చెప్పేసి మా దగ్గర రావడం జరిగింది. కుల పెద్దలు మేము అందరం కలిసిపోయి కొట్టడం తప్పు, అది కరెక్ట్గా చూసుకో, మంచిగా ఉన్న ఆస్తి తినమని చెప్పేసి మేము మంగమ్మను కొట్టడం జరిగింది. దాని మీద కులం అందరం కలిసి మేమేదో ముసలికి సపోర్ట్ చేస్తామని చెప్పేసి మమ్మల్ని ఏలేశారు అని చెప్పేసి బురద పూసి మా మీద కుల పెద్దల మీద ఉన్న ఏలూరు జిల్లా దగ్గరికి వెళ్ళి మీడియా మిత్రులకి తప్పుడు సమాచారం ఇవ్వడం జరిగింది. పోలీస్ స్టేషన్లో కూడా మాపై కులం పైన తప్పుడు కేసులు పెట్టడం జరుగుతుంది. దాని మీద మేము కులం అందరం కలిసి అది తప్పు అని చెప్పేసి ఖండించడం జరుగుతుంది. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలని చెప్పేసి తెలియజేస్తాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.